ఒకానొకప్పుడు భారత్‌లో క్రికెట్ ఏ స్థాయిలో ఉండిందంటే, మనతో మ్యాచ్ ఆడుతున్నారంటే ఆపోజిట్ టీమ్ విజయం సాధించేసినట్టుగా ఫీల్ అయిపోయేవారు. మనల్ని ఏమాత్రం లెక్క చేసేవారు కాదు. సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్లు వారి బెస్ట్‌ని చూపించినా, అది వారి పేరిట రికార్డ్‌గా మారేదే తప్ప భారత క్రికెట్ తలరాత మార్చే విధంగా ఉండేది కాదు. ఇంకో విషయం ఏమిటంటే, అప్పట్లో మన టీంలో ఒక్క పేస్ బౌలర్ కూడా ఉండేవాడు కాదు. మన టీం ఆ రోజు ఏమైనా పొరపాటున గెలిచే ఛాన్స్ ఉందంటే చాలు, ఆపోజిట్ టీం వారి పేసర్లతో డెడ్లీ బౌన్సర్లు వేయించి మన ప్లేయర్‌ని ఇంజ్యూర్ చేసి మరీ మ్యాచ్‌లు గెలిచేవాళ్ళు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో రూల్స్ ఉండేది కాదు. ఒక ఓవర్‌కి ఒక్క బౌన్సరే వేయాలి అని. అంతేకాదు అంత ధైర్యంగా ఎందుకు బౌన్సర్లు వేసేవాళ్ళు అంటే, మనం ఎన్ని బౌన్సర్లు వేసినా భారత్ తరపు నుంచి ఒక్కరు కూడా లేరు కదా ఆ ప్రతీకారంతో బౌన్సర్లు వేసేవాళ్ళు అని. ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ గురించి చెప్తాను. 1976లో భారత్ వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్లు ఆడుతున్నాయి. భారత్ అందులో ఒకటి ఓడి ఒకటి గెలిచి సిరీస్ సమంలో ఉంది. చివరి మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ గెలవాలని క్లైవ్ లాయిడ్ భారత్ బ్యాట్స్మెన్స్ మీదకి కంటిన్యూస్గా బౌన్సర్లు వేయించడంతో ఆల్మోస్ట్ అందరూ గాయాల బారిన పడ్డారు. దీంతో ఆఖర్లో వచ్చే బ్యాట్స్మెన్లు ఎందుకు గాయాల బారిన పడాలని 306కి 6 వికెట్లతో ఉండంగానే డిక్లేర్ చేశారు. ఆ మ్యాచ్ భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు, ఇలాంటి చాలా మ్యాచ్లు ఇలానే జరిగేవి. ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే సరే 1975, 1979 రెండు వరల్డ్ కప్లోనూ మనోళ్ళు గెలిచినది ఒకే ఒక్క మ్యాచ్, అది ఈస్ట్ ఆఫ్రికాపై. ఇలా ఉండేది మన దేశంలో క్రికెట్. ఎక్కడికి వెళ్ళినా చాలా చులకన భావంతో చూసేవారు. అందుకే అప్పట్లో మన దేశంలో క్రికెట్ని పెద్దగా ఆరాధించేవారు కాదు. ఇక ఇంతే భారతదేశంలో క్రికెట్ స్థాయి అని అనుకున్న సమయంలో అప్పుడు ఒకడొచ్చాడు. అతడే కపిల్ దేవ్. ఇతను వచ్చిన తర్వాత భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేశాడు. ఇతను చేసిన మిరాకిల్స్ ఇన్ని అన్ని కావు. భారత్ క్రికెట్లో డేరింగ్ డాషింగ్ మొదలుపెట్టిందే ఇతను. అప్పట్లోనే టెస్టుల్లో 33 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వన్డేల్లో భారత్ తరపున ఒక్క సెంచరీ కూడా లేని సమయంలో ఏకంగా 175 పరుగులు చేసి మనం ఎవరికి తక్కువ కాదు అని నిరూపించాడు. 1976లో చేసినట్టుగానే 1979లో వెస్టిండీస్ బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూస్తే వారి ప్లాన్ని వారికి తిప్పికొట్టి మ్యాచ్ని గెలిపించాడు. ఒక భారతీయుడు తలుచుకుంటే ఒక్కడే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణించి అద్భుతాలు సృష్టించగలడు అని నిరూపించిన మొదటి ప్లేయర్. 1983 వరల్డ్ కప్లో భారత్ ఈసారి ఒక్క మ్యాచ్ కూడా గెలవడానికి ఈస్ట్ ఆఫ్రికా కూడా లేదు అని అవమానిస్తున్న సమయంలో ఏకంగా వరల్డ్ కప్ గెలిపించి అవమానించే వారిని తలదించుకునేలా చేయడమే కాదు, పసికున్న లాంటి టీంని సింహంలా మార్చిన హీరో. ఇలాంటి ప్లేయర్ క్రికెట్ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కపిల్ దేవ్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ని అక్టోబర్ 16, 1978న ఫైసలాబాద్లో పాకిస్తాన్పై ఆడాడు. 141వ భారత టెస్ట్ ప్లేయర్గా. అతనికి అప్పటికి ఇంకా 19 సంవత్సరాలే. అప్పటి వరకు భారత్తో మ్యాచ్ అంటే ఎవరు హెల్మెట్స్ కూడా తెచ్చుకునేవారు కాదు. ఎలాగో ఎవరు ఫాస్ట్ బౌలర్స్ ఉండేవారు కాదు కదా అని. అలానే పాకిస్తాన్ టీం కూడా వచ్చింది. క్యాప్స్ పెట్టుకొని సాదిక్ మహమ్మద్, ముజీద్ ఖాన్ బ్యాటింగ్కి వచ్చారు. చూస్తే కపిల్ దేవ్ వేస్తున్న బాల్స్ బుల్లెట్లా దూసుకొస్తున్నాయి. ఒక బాల్ అయితే సాదిక్ మహమ్మద్ హెడ్ పక్క నుంచి వెళ్ళగానే భయపడిపోయారు. అప్పుడు అర్థమైంది భారత క్రికెట్లోకి ఒక మగాడు వచ్చాడు అని. లక్కీగా వారి కిట్లో ఒకే ఒక్క హెల్మెట్ ఉంటే ఎవరు కపిల్ దేవ్ బౌలింగ్లో బ్యాటింగ్ చేస్తారో వారు హెల్మెట్ పెట్టుకోవడం, రన్ తీయగానే మరో బ్యాట్స్మెన్కి ఇవ్వడం, ఇలా మార్చుకుంటూ బ్యాటింగ్ చేశారు. భారత్ తరపున ఒక కత్తి లాంటి బౌలర్ వచ్చాడు అని అనుకుంటున్న సమయంలో ఆ సిరీస్లోనే 3వ టెస్ట్ మ్యాచ్లో 33 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి వచ్చింది బౌలర్ మాత్రమే కాదు, ఒక నిప్పు లాంటి ఆల్రౌండర్ అని చూపించాడు. అప్పట్లో ఇలాంటి ప్లేయర్లు ఉండడం చాలా అరుదు. స్టార్టింగ్లోనే టెస్టులో ఫాస్టెస్ట్ 50ని చేసి రికార్డ్ని క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఆ సంవత్సరంలోనే అక్టోబర్ 1న వన్డేల్లోకి 25వ భారత వన్డే ప్లేయర్గా అడుగుపెట్టాడు. కపిల్ దేవ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోయాడు. 1979లో ఒక్క సంవత్సరంలోనే బ్యాటింగ్లో 619 రన్స్ చేసి 74 వికెట్స్ తీసుకొని తన టాలెంట్ను నిరూపించుకోవడమే కాదు, ఇది ఇప్పటికీ రికార్డే. ఎవరు ఇప్పటి వరకు ఒకే క్యాలెండర్ ఇయర్లో 600కు పైగా రన్స్, 70కి పైగా వికెట్లు తీయలేదు. టెస్ట్ మ్యాచెస్ అంటే డిఫెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ రన్స్ రాబడతారు. కానీ కపిల్ దేవ్ అప్పటికే ఇవేవీ పట్టించుకోకుండా బ్యాటింగ్ చేసేవాడు.
1979లో భయంకరమైన వెస్టిండీస్పై 124 బాల్స్లో 126 చేశాడు అంటే ఎలాంటి ఆట తీరు ఉండేదో మీరే ఊహించుకోండి. 1980-81లో భారత్ ఆస్ట్రేలియాతో 3 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. భారత్ మొదటి మ్యాచ్ ఓడిపోతుంది, సెకండ్ మ్యాచ్ డ్రా. ఇక చివరి టెస్టులను భారత్ దాదాపు ఓడిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆసీస్ గెలవడానికి 143 పరుగులు చేస్తే చాలు. కపిల్ దేవ్కు విపరీతమైన కాలు నొప్పి కారణంగా బౌలింగ్ చేయలేని స్థితిలో ఉన్నాడు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 24కి 3 వికెట్లతో ఉంది. మరుసటి రోజు కూడా కాళ్ళ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా నొప్పి అనుకుంటూ ఇలానే ఉంటే భారత్ మ్యాచ్తో పాటు సిరీస్ కూడా ఓడిపోతుంది అని నొప్పిని భరిస్తూనే బౌలింగ్ చేస్తానని చెప్పాడు. కెప్టెన్ సునీల్ గవాస్కర్ వద్దు రెస్ట్ తీసుకో అని చెప్పినా మొండిగా బౌలింగ్ చేయడానికి వచ్చి 16.4 ఓవర్లు వేసి 5 వికెట్లను తీసి ఆసీస్ను 83కి ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతనిలో టాలెంటే కాక భారత్ని గెలిపించాలి అనే కసిని గుర్తించిన మేనేజ్మెంట్ ఇలాంటి డైనమిక్ ప్లేయర్ని కెప్టెన్గా నియమించాలి అనే ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. అప్పటికే బీసీసీ ఒక యంగ్ ప్లేయర్ని కెప్టెన్గా చేయాలని భావిస్తోంది. అప్పుడు వారికి ఆశాకిరణంగా కపిలే కనిపించాడు. 1982లో సునీల్ గవాస్కర్కి రెస్ట్ ఇచ్చి తాత్కాలిక కెప్టెన్గా కపిల్ని ఎంపిక చేశారు. వారికి కపిల్పై నమ్మకం వచ్చాక వరల్డ్ కప్కి ముందు వెస్టిండీస్తో జరిగే సిరీస్ మ్యాచ్లకు కపిల్ దేవ్ని రెగ్యులర్ కెప్టెన్గా సెలెక్ట్ చేసి పంపించారు. వెస్టిండీస్తో సిరీస్ ఓడిపోయినప్పటికీ వారికి గట్టి పోటీ ఇవ్వడం, సెకండ్ వన్డేలో వెస్టిండీస్ను ఓడించడం వరల్డ్ కప్కి ముందు ఉత్సాహం వచ్చినట్టయింది. 1983లో భారత్ కపిల్ దేవ్ నేతృత్వంలో వరల్డ్ కప్ ఆడటానికి సిద్ధమైంది. అప్పుడు అందరూ భారత్ గెలవడానికి కనీసం ఈస్ట్ ఆఫ్రికా కూడా లేదు, అదిగాక 24 ఏళ్ల కుర్రాడిని కెప్టెన్కి ఎన్నుకొని వరల్డ్ కప్ ఆడటానికి పంపిస్తున్నారు అని నవ్వుకున్నారు. కట్ చేస్తే భారత్ వెస్టిండీస్ను, జింబాబ్వేను ఓడించి షాక్ ఇచ్చింది. తర్వాత వరుసగా ఆస్ట్రేలియాపై, వెస్టిండీస్పై మ్యాచ్ ఓడిపోయేసరికి అనుకున్నది అవుతుందిలే అని అనుకున్నారు. కానీ ఎక్కడో చిన్న ఆశ సెమీస్కైనా వెళ్తారేమో అని. సెమీస్ రేసులో నిలబడాలి అంటే భారత్ మిగిలిన 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి తీరాలి, జింబాబ్వేపై మరియు ఆస్ట్రేలియాపై. కట్ చేస్తే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై బ్యాటింగ్కు దిగి గవాస్కర్, క్రిస్ శ్రీకాంత్ డక్అవుట్, మోహిందర్ అమర్నాథ్ 5, సందీప్ పాటిల్ 1, యశ్పాల్ శర్మ 9 ఇలా అవుట్ అయిపోవడంతో 17కే సగం వికెట్లు వెళ్ళిపోయాయి. మిగిలిన ఆశలు కూడా ఆవిరైపోయాయి. అప్పుడే కపిల్ దేవ్ ఒక మిరాకిల్ చేశాడు. అప్పటి వరకు భారత్ తరపు నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఆ రోజు కపిల్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని అడ్డు పెట్టుకుని 138 బాల్స్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 రన్స్ చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. భారత్ తరపు నుంచి వన్డేల్లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ అయ్యాడు. అప్పటి వరకు ఓడిఐల్లో గ్లెన్ టర్నర్ చేసిన 170 రన్స్ని బద్దలు కొట్టాడు. ఇతను టాప్ స్కోరర్లో నిలబడ్డాడు. సయ్యద్ కిర్మానీతో కలిసి 9th వికెట్ పార్ట్నర్షిప్కి 126 పరుగులు జత చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ 17కి 5, 140కి 8 వికెట్ల నుంచి 266కి 8 వికెట్ల వరకు వచ్చింది. ఇక జింబాబ్వే 235కి ఆల్అవుట్ అవడంతో కపిల్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని గెలిపించి టీంని తిరిగి ఉత్సాహభరితుల్ని చేశాడు. ఇదే ఊపులో నెక్స్ట్ ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో భారత్ సెమీఫైనల్కి ఎంటర్ అయింది. భారతీయులందరూ హ్యాపీ, భారత్ సెమీస్కు వెళ్ళింది అని. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను భారత్ మట్టి కరిపించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో కపిల్ దేవ్ 3 వికెట్లను తీసుకున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత్ 183 చేస్తే కపిల్ దేవ్ టీంలో ఉత్సాహాన్ని నింపడానికి తక్కువ స్కోర్ అని బాధపడకండి, వాళ్ళు ఈ స్కోర్ని చేయాలి కదా అని మోటివేట్ చేసి జోష్ నింపాడు. యాక్చువల్గా ఈ మ్యాచ్ని వ్యూ రిచర్డ్స్ 1 ఓవర్లో కంప్లీట్ చేసేవాడు. కానీ ఇతని క్యాచ్ని కపిల్ దేవ్ 23 యార్డ్స్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ విన్ అయ్యి భారత్ 1983లో వరల్డ్ ఛాంపియన్ అయ్యింది. ఇప్పుడైతే ఇలాంటి క్యాచ్లు అందుకుంటున్నారు, కానీ అప్పట్లో సరైన ట్రైనింగ్ కూడా ఉండేది కాదు. అలాంటి సమయంలో అందుకున్నాడంటే మెచ్చుకొని తీరాలి. ఇలా అవమానించిన నోటితోనే భారత్ను పొగిడేలా చేశాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత చాలామంది భారతీయులు క్రికెట్పై మక్కువ పెంచుకున్నారు. మన భారత క్రికెట్ స్థాయి పెరుగుతూ రావడం మొదలైంది. జస్ట్ ఈ ఒక్క వరల్డ్ కప్ గెలవడం వల్లనే ఇంత గుర్తింపు రాలేదు క్రికెట్కి మన భారతదేశంలో. కపిల్ దేవ్ నేతృత్వంలో విజయం పరంపర కంటిన్యూ అవుతూ 1985లో వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతను చేశాడు.
1987 వరల్డ్ కప్లో భారత్ని సెమీస్ వరకు తీసుకెళ్లాడు. 1986లో ఆస్ట్రేలియా ఆసియా కప్లో ఫైనల్స్ వరకు వెళ్లేలా చేయడంతో భారత్ కూడా బలమైన జట్లలో ఒకటిగా చేరింది. యాక్చువల్గా కపిల్ని 1983 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత ఆకాశానికి ఎత్తేసినా ఆ ఇయర్లోనే జరిగిన వెస్టిండీస్తో సిరీస్ మ్యాచ్లో ఇండియా టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో ఓడిపోవడంతో కపిల్ని కెప్టెన్ పదవి నుంచి తప్పించారు. కానీ 1985లో తిరిగి కెప్టెన్గా రీఅపాయింట్ చేయడం మంచి డిసిషన్ అని చెప్పాలి. కపిల్ తన నాయకత్వంలో భారత్ని ఎంతో ముందుకు తీసుకువచ్చి 1987లో జరిగిన వరల్డ్ కప్లో భారత్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో ఓడిపోవడంతో కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇతను క్రికెట్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సాధించిన ఘనతలు అన్నీ ఇన్ని కావు. 1983లో వెస్టిండీస్పై ఒక టెస్టులో ఏకంగా 9 వికెట్స్ పడగొట్టాడు. భారత్ తరపున ఓడిఐలో ఫస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్. 1983లో జింబాబ్వేపై 175 పరుగులు చేశాడు. భారత్ తరపు నుంచి ఓడిఐలో 5 వికెట్స్ తీసిన ఫస్ట్ ప్లేయర్ 1983లోనే ఆస్ట్రేలియాపై. ఇప్పటి వరకు వరల్డ్ కప్ సాధించిన యంగెస్ట్ కెప్టెన్ 24 ఏళ్లకే. ఇంత చిన్న వయసుకే ఇప్పటి వరకు ఎవరు సాధించలేదు. టెస్టుల్లో 5,248 రన్స్ చేసి మరీ 434 వికెట్స్ తీసిన గొప్ప ప్లేయర్. ఇప్పటి వరకు ఎవరు కూడా 5,000కు పైగా రన్స్ చేసి 400కు పైగా వికెట్స్ తీసిన ఆల్రౌండర్ లేడు. హైయెస్ట్ వికెట్ టేకర్గా రిచర్డ్ హెడ్లీ ఉండేవాడు. కపిల్ అతన్ని బీట్ చేసి 434 వికెట్స్తో ఇతను ప్రపంచంలోనే హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలబడ్డాడు. తర్వాత దీన్ని బ్రేక్ చేశారు అనుకోండి. ఇప్పటికైతే భారత్ తరపున టెస్టుల్లో ఎక్కువ వికెట్స్ తీసిన లిస్టులో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత కపిల్ దేవే ఉన్నాడు. వన్డేల్లో 200 వికెట్స్ తీసుకున్న మొదటి ప్లేయర్. ఇతను రిటైర్ అయ్యే సమయానికి ఇతనే వన్డేలో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉండేవాడు. 1990లో ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో భారత్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకోవడానికి 24 రన్స్ చేయాలి. లాస్ట్ వికెట్ మాత్రమే ఉంది. నరేందర్ హిర్వాణి బ్యాటింగ్ చేయలేడు అని కపిల్ దేవే అప్పట్లోనే టెస్టుల్లో 4 బాల్స్కి వరుసగా 4 సిక్సర్లు సాధించి ఇలా కూడా బ్యాటింగ్ చేయొచ్చు అని చూపించాడు. క్రికెట్ చరిత్రలో గాయం కారణంగా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఉన్న ఏకైక ఫాస్ట్ బౌలర్. భారత క్రికెట్లో మొట్టమొదటి సూపర్ స్టార్ ఎవరంటే సునీల్ గవాస్కర్ అని చెప్పొచ్చు. అదే భారత క్రికెట్ సూపర్ స్టార్ కావడంలో కారణమైన మొట్టమొదటి ప్లేయర్ మాత్రం కపిల్ దేవే. ఇతను ఇంత చేశాడు కాబట్టి 1980లో అర్జున్ అవార్డ్, 1982లో పద్మశ్రీ అవార్డ్, 1983లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 1991లో పద్మభూషణ్లు వరించాయి. ఇంతటి ప్లేయర్ కూడా బెట్టింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను క్రికెట్లో స్కామ్స్ చేసినట్టు ఎక్కడ నిర్ధారణ కాలేదు. కేవలం ఇతనిపై ఉన్న కోపంతోనే ఇతన్ని ఇలాంటి కుంభకోణంలో ఇరికించారని తెలిసింది. ఇతను ఓవరాల్గా టెస్టుల్లో 131 మ్యాచ్లు ఆడి 5,248 రన్స్ చేశాడు. అందులో 8 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు 434 వికెట్స్ తీసుకొని భారత్ తరపున థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఇక వన్డేల్లో అయితే 225 మ్యాచ్ల్లో 3,783 రన్స్ చేశాడు. అందులో 1 సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్స్ 253 తీసుకున్నాడు. నెక్స్ట్ మీకు ఏ ప్లేయర్ క్రికెట్ జర్నీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.